హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ముద్దపప్పు బెల్లపు అబ్బా అరటాకులో ఆ ఫీలింగే వేరబ్బా. వేడి పప్పులో చారు కలుపుకొని తింటుంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో. ఇది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా కందిపప్పు తీసుకుని దూరగా ఇట్లాగా వేయించుకోవాలండి. ఒక కప్పు కందిపప్పు తీసుకొని మనము దూరగా వేయించుకొని కుక్కర్లో వేసేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని దీంట్లోకి ఇప్పుడు మనము 1 స్పూను ఆయిల్, 1/2 స్పూన్ పసుపు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నవి వేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం. ఉడికిపోతూ ఉంటుంది. లోపు మనం ఇప్పుడు చారు పులుసుకి రెడీ చేసుకుందాం. ఇలాగా నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వాటర్తో శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి పక్కన పెట్టేసి నానిపోయింది. ఇలా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు మరో గిన్నె పెట్టేసి దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసుకొని మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి దోరగా వేగనివ్వాలి. ఇలాగా దోరగా మగ్గనివ్వాలండి, బాగా మగ్గిపోకూడదు. 2 రెమ్మల కరివేపాకు ఇలాగ దూర్చి వేసి బాగా వేగనిచ్చామంటే మగ్గిపోయింది. దీంట్లోకి అలాగే ఎండుమిర్చి వేసి వేగిపోయిన దాంట్లోకి కలుపుకున్న చింతపండు గుజ్జు పోసి మళ్ళా మరుసటి కొంచెం వాటర్ పోసి ఇలాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేయాలండి. కారం తక్కువ వేయాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం. టేస్ట్ సరిపడా సాల్ట్. మనకు పులుసు ఎంత కావాలో ఇప్పుడే చెక్ చేసుకొని మరగబెట్టుకోవాలండి. మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందులోకి దీంట్లోకి బెల్లం చూసుకున్నాం. పులుసులోకి ఎంత బెల్లం పట్టిద్ది అన్నది చెక్ చేసుకొని మనకి పులుసుకి ఈ పులుసుకి ఇంత బెల్లం మరుగుతున్న దాంట్లో తీసుకెళ్లి మనము ఇప్పుడు బెల్లం నలగొట్టుకున్నది వేసేద్దాం. వేసి 10 నిమిషాలు ఉంచామంటే మొత్తం బెల్లము పులుసు అంతా కలిసి మగ్గిపోయి బాగా తెరిలిపోయిద్దండి. అందులోకి ఇవి పక్కన పెట్టేసేసి మూత పెట్టేసి పప్పు ఎంత వరకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మూత తీసి చూసేసరికి పప్పు అంతా గుజ్జుగా బాగా ఉడికిపోయి ఉందండి. పప్పు అంతా బాగా గుజ్జుగా ఉడికిపోయింది. జస్ట్ 1 సెకండ్ అలా ఉన్నామంటే పప్పు అంతా గుజ్జుగా అయిపోయింది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు గిన్నెలో తీసుకున్నామంటే చప్పడి పప్పు బెల్లపు చారు. అబ్బా, పప్పు భలే రెడీ అయిపోయింది. నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.